వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. ప్రతి ఆలయంలో అభిషేకాలు, అలంకరణ, కళ్యాణాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ మధ్య కాలంలో మైక్రో ఆర్ట్ అత్యంత ఆదరణ పొందుతోంది. చిన్నని రూపంలో గొప్ప రూపాన్ని నిర్మించేందుకు కళాకారులు సిద్ధమవుతున్నారు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఓ కళాకారుడు గుండు పిన్నుపై బియ్యపు గింజను ఉపయోగించి శివుడి విగ్రహాన్ని రూపొందించారు. తన కళాత్మక హృదయాన్ని చాటుకున్నారు. సూక్ష్మ విగ్రహాలకు పెట్టింది పేరు జగిత్యాల జిల్లా. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లా కేంద్రంలోని తులసీనగర్లో నివాసముంటున్న సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ కంటికి కనిపించినంత సూక్ష్మ వస్తువులు, చేతిలో పట్టుకోలేనంత అతి చిన్న పరికరాల్ని తయారు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. చిన్న వస్తువుల్ని తయారు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకోవడమే కాకుండా తన రికార్డును తానే తిరగరాసుకుంటున్నారు. ఆయన సూక్ష్మ వస్తువులకు తన కళతో ప్రాణం పోస్తున్నారు. కళాకారుడు గుర్రం దయాకర్ మహాశివరాత్రిని పురస్కరించుకొని బియ్యపు గింజతో శివుని విగ్రహాన్ని, అలాగే నందీశ్వరుని రూపొందించారు. ఇందుకోసం గుండు పిన్ను, బియ్యపు గింజ, నైలాన్, కలర్ పెన్సిల్స్ వాడినట్టు దయాకర్ తెలిపారు. ఈ అద్భుతమైన శివయ్య రూపాన్ని తయారు చేయడానికి 12 గంటల సమయం పట్టిందన్నారు దయాకర్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శివుని యొక్క రూపాన్ని వివిధ పద్ధతుల్లో డిఫరెంట్లో ఉండాలంటూ ఆ విధంగా నేను చేస్తుంటాను. అయితే ఈ సంవత్సరం నేను గుండు పిన్నుపై శివయ్య, అలాగే శివయ్య ప్రక్కన నందీశ్వరుడు, ఈ రెండింటిని కలిపి ఈ గుండు పిన్నుపై తయారు చేశాను. అయితే పోయిన సంవత్సరం నేను బియ్యపు గింజలో శివయ్యను తయారు చేశాను. ఈ సంవత్సరం ఇది చేశాను. నిజంగా ఈ సంవత్సరం మన కుంభమేళ తర్వాత ఈ శివరాత్రి రావడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ వచ్చి కుంభమేళకు వచ్చారు. ఆ తర్వాతనే మనకు శివరాత్రి అనేది వచ్చింది. నిజంగా ఈ సందర్భంగా ఇలాంటి సూక్ష్మ విగ్రహాన్ని, గుండు పిన్నుపై నందీశ్వరుని, శివయ్యను ఇద్దరిని చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. గతంలో కూడా 16,000కు పైగా బియ్యపు గింజలతో రామ మందిర నిర్మాణం చెక్కారు. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి 60 గంటల సమయం పట్టింది. అదేవిధంగా బియ్యపు గింజలో శివుని విగ్రహాన్ని, పచ్చని పూల మొక్కలు రూపొందించారు. ఇలాంటి అద్భుతమైన కళాఖండాలను ఇదివరకు ప్రపంచంలో ఎవరూ కూడా చేయలేదు. ఇలాంటి కళాఖండాన్ని తయారు చేయడంలో దయాకర్ నిష్ఠాతులు. గుర్రం దయాకర్ వృత్తిరీత్యా స్వర్ణకారుడు కావడంతో ఈ విద్య ఆయనకు సులువుగా వంటబట్టింది. అతి చిన్న పరిణామంలో ఉండే వస్తువుల్ని తయారు చేయడానికి సరైన కంటిచూపు, ఏకాగ్రత ఉంటేనే చేయగలమని అంటున్నారు దయాకర్. సూక్ష్మ వస్తువులు తయారు చేసేటప్పుడు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేని ప్రాంతంలో అనుకూలమైన సమయంలో కూర్చుంటే తక్కువ సమయంలోనే ఎంతటి కళాఖండాన్నైనా చిత్రీకరించవచ్చునని చెప్తున్నారు. ఇలాంటి చిన్న పరికరాలు తయారు చేయడం కోసం దయాకర్ ప్రత్యేకంగా ఓ రూమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కృషికి తగ్గట్టుగానే ఆయన గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సైతం వరించింది.